3 రోజులు కాదు మేడం, 3 రోజులది అసలు నీరు వాటర్ అని చాలా తేడా 3 రోజులది వాడండి టైమింగ్ ఉంది. దానికి అసలు వాటర్ సప్లై లేదు. బాబు క్యాంప్ జనరల్ గవర్నమెంట్ స్కూల్సే అట్లా స్పెషల్గా ఉన్నాయి సమస్యలతో. ఎందుకంటే అది దేనికి ఉంచారో తెలియదు కానీ చాలా గలీజ్గా ఉంది. అది రోజులు వాడకపోవడానే అది అట్లుంది. రన్నింగ్ వాటర్ పెట్టించి నేను ఇప్పుడు అక్కడ అది దేనికి మేడం, అదేనా వాటర్ పిల్లలు తాగడానికి. ఆధ్వర్యంలో ఈరోజు చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంపు హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ స్కూలు స్టడీ రీత్యా టీచర్లు కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్పి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత శాతం సాధించినప్పటికీ అసౌకర్యాలతోటి పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు లేకుండా పంచాయతీ నుంచి వచ్చేటువంటి మిషన్ భగీరథ నీళ్ళతోటి ఇవాళ పిల్లలు తమ దాహార్తిని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 3 రోజుల నుంచి మిషన్ భగీరథ పంపులు రావట్లేదు. దీనివల్ల ఈ స్కూల్లో పిల్లలు కూడా మంచినీళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే బాయ్స్కు సంబంధించిన టాయిలెట్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా టాయిలెట్స్ లేవు. అట్లాగే వాటి క్లీనింగ్ కూడా సక్రమంగా లేదు. స్కావెంజరు లేకపోవడం వల్ల ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్ కూడా సక్రమంగా లేదు. అట్లాగే వాటర్ సప్లై కూడా టాయిలెట్స్ లేకపోవడం వల్ల దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి టాయిలెట్స్. అందుకని ఇవాళ విద్యార్థుల సంఖ్య 220 సంఖ్య ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ అనేది ఈ స్కూల్లో లేవు. అట్లాగే తరగతి గదులు కూడా వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా లేవు. ప్రభుత్వం ఇక్కడ ఏసీజీ సెంటర్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. అది ప్రభుత్వ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆఫీసు. ఆ ఆఫీసు వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి. కానీ దాన్ని ఈ స్కూల్లో ఉంచడం వల్ల ఇక్కడ స్కూల్ పిల్లలకు కూడా క్లాస్ రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి డియూ ఆఫీస్ని ఎంఈఓ ఆఫీస్ని మార్చారు. కాబట్టి పాత డియూ ఆఫీస్ని వాళ్ళు ఏసీజీ ఆఫీస్ కోసం ప్రభుత్వం వినియోగించుకుంటే ఇక్కడ పిల్లలకి క్లాస్ రూమ్స్కి అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ స్కూల్లో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే మధ్యాహ్న భోజనం వండేటువంటి కార్మికులకి జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. వాళ్ళు పెట్టేటువంటి బిల్స్ కూడా సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణం చిన్నగా ఉంది. కనీసం పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఈ పాఠశాలకు లేదు. పక్కనే సింగరేణి స్థలం ఉంది. ప్రభుత్వం కనుక మాట్లాడి స్పందించి సింగరేణి అధికారులతో మాట్లాడితే ఆ ఆట స్థలాన్ని పిల్లలకి కేటాయించేటువంటి అవకాశం ఉంది. సింగరేణి యాజమాన్యం కూడా ఆ రకంగా స్పందించి పక్కనున్నటువంటి ఏదైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ బిల్డింగ్స్ ఉన్నాయో, క్వార్టర్స్ ఉన్నాయో వాటిని డిస్మాటిల్ చేసి పిల్లల ఆట స్థలానికి ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకని ఇప్పటికీ కూడా పాఠశాల ప్రారంభించి 4 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ యూనిఫామ్ పిల్లలకి రాలేదు. 6th క్లాసుకు సంబంధించి 12 సెట్స్ పాఠ్య పుస్తకాలు రాలేదు. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల సమస్యలు ఇక్కడ తిష్టవేసి ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి సారించి కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి మంచినీళ్లు, టాయిలెట్స్ సమస్యను పరిష్కరించాలని, అట్లాగే మోటార్ రిపేర్కి వచ్చింది, దాన్ని తక్షణమే రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. దీనివలన పిల్లలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మానసిక ఒత్తిడి కూడా గురవుతున్నారు. అసౌకర్యాల నడుమ ఇవాళ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ బిల్డింగ్కు ఒక బిల్డింగ్కి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను పూడ్చే విధంగా స్లాబ్ వేస్తే అక్కడ టాయిలెట్స్ లేదు, పిల్లలు చేతులు కడుక్కోవడానికి సింకులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉన్న అవకాశాలని వనరులను ఉపయోగించి ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.